నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో వైసీపీని ఓడించాలని జత కట్టిన కూటమి నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కూటమిలోని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థి ప్రచారానికి సహకరించడం లేదు. ఇక దీంతో వారి గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. విశాఖ ఎంపీ సీటు కూటమిలో చిచ్చుపెట్టింది. ఎప్పటి నుంచో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఇంకా తన ప్రయత్నాలను ఆపలేదు. ఆల్రెడీ ఆ సీటుని నారా లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కి టీడీపీ కేటాయించింది. ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ జీవీఎల్ మాత్రం ఆ సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. బీజేపీ పెద్దల దగ్గర లాబయింగ్ మొదలుపెట్టారు. జీవీఎల్ కి విశాఖ ఎంపీ సీటు కేటాయించాలంటూ కొన్నాళ్లుగా జనజాగరణ సమితి పేరుతో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖలో పోస్టర్లు కూడా వెలిశాయి. ఇక ఉత్తరాదికి చెందిన వ్యాపారులతో విశాఖలో సమావేశమైన జీవీఎల్ వారిని పార్టీ పెద్దల వద్దకు రాయబారం పంపారు. వ్యాపార వర్గం ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. జీవీఎల్ కి ఆ సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటు తనకు పరిచయం ఉన్న సీనియర్ల ద్వారా కూడా జీవీఎల్ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదంతా ఒక ఎత్తు అయితే కూటమి అభ్యర్థి భరత్ ప్రచారం చప్పగా సాగుతోంది. జనసేన నేతలు వెంట వెళుతున్న బీజేపీ సహాయ నిరాకరణ చేస్తోంది. జీవీఎల్ ఇప్పటి వరకు భరత్ ని కలవలేదు. తనకు సీటు రాకపోవడానికి కారణం చంద్రబాబు పురంధేశ్వరి అని ఆయన బలంగా నమ్ముతున్నారు. వారిపై కూడా పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేయిస్తున్నారు జీవీఎల్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.